ఈ రేసు కేసు విచారణ కోసం ఏసీబీ ముందు ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది. కాగా ఇందుకు గాను ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు. అనంతరం 10 గంటలకు బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరవుతారు. ఇప్పటికే ఒకసారి విచారించిన ఏసీబీ మరోసారి విచారణకు పిలవడంతో బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. తొలుత మే 28న విచారణకు రావాలని నోటీసుల్లో ఏసీబీ కోరగా విదేశీ పర్యటన ఫిక్స్ అవ్వడంతో వచ్చిన తర్వాతనే హాజరవుతున్నారు. ఇక ఈ మేరకు ఇవాళ హాజరు కానున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ సునీత. ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో ఏసీబీ ముందు మరొకసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ హాజరు కాబోతున్నారు. సో దీంతో మొత్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులో ఒక ఉత్కంఠ నెలకొంది, ఒక ఆందోళన నెలకొంది. ఎందుకంటే గతంలోనే గత జనవరిలోనే ఏసీబీ ఈ కేసులో మొత్తంగా కూడా వాంగ్మూలం స్వీకరించింది. అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాంగ్మూలం స్వీకరించింది. మొత్తంగా కూడా ఈ ఫార్మా ఈ కేసు వ్యవహారంలో A1 గా కేటీఆర్ పేరు చేర్చింది. సో దాంట్లో భాగంగా తొలుత ఒకసారి విచారించి వదిలిపెట్టింది. ఇప్పుడు మరొకసారి విచారణ పిలుస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏం జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాల టెన్షన్ ఉంటే అదే తెలంగాణ రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా ఈ యొక్క పరిణామాన్ని చూస్తున్నాయని చెప్పవచ్చు. సో కొద్ది రోజుల క్రితమే కాళేశ్వరం విచారణ ఎదుర్కొన్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అది ముగిసిన కొద్ది రోజుల్లోనే ఇప్పుడు కేటీఆర్ ఈ ఫార్మా కేసు వ్యవహారంలో ఏసీబీ విచారణకు హాజరవుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. సో మొత్తంగా కూడా ఈ వ్యవహారంలో దాదాపు 55 కోట్ల వ్యవహారం, 55 కోట్లకు సంబంధించి నిధులు గోల్మాల్ జరిగాయి. ఇవి అక్రమంగా విదేశీ కంపెనీలోకి దారి మళ్ళాయి అనేది ఏసీబీ ఆరోపణ. సో ఏసీబీ దీని ప్రకారమే ఈ కేసు నమోదు చేసింది. సో మొత్తంగా ఈ కేసు వ్యవహారంలో A1 గా కేటీఆర్ ఉండగా A2 గా మా ఐఏఎస్ అధికారి ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఉన్నారు. గతంలో హెచ్ఎండిఏ చైర్మన్ గా ఉన్నారు, కమిషనర్ గా ఉన్నారు. సో అతనితో పాటుగా ఈ మొత్తం కంపెనీకి సంబంధించినటువంటి అతను చెల్మిశెట్టి అనిల్ కుమార్, అదేవిధంగా PLN రెడ్డి, ఈ నలుగురిని ఇప్పటికే విచారించింది గత జనవరిలో. సో మొదటి దఫా అయిపోయిన తర్వాత ఇప్పుడు మరొకసారి విచారణకు పిలిచింది. మే 28వ తేదీనే ఏసీబీ ముందు హాజరు కావాలని చెప్పేసి ఆ నోటీసులు ఇచ్చినప్పటికీ కేటీఆర్ విదేశీ పర్యటన అంత ముందుకి డిసైడ్ అయింది, ఖరారైంది. సో విదేశీ పర్యటన అమెరికాలో భాగంగా అనేక కార్యక్రమాలు షెడ్యూల్ చేసుకున్నారు కాబట్టి సో ఏసీబీకి నేను ఇప్పుడు తర్వాత హాజరవుతానని చెప్పేసి చెప్పారు. సో దీంతో ఇప్పుడు మే 25న జరగాల్సిన ఒక ఏసీబీ విచారణలో భాగంగా అటెండ్ కావాల్సిన కేసీఆర్ ఈ రోజు అటెండ్ అవుతున్నారు. సో ఈ మొత్తంగా కూడా ఈ అటెండ్ అవడం పైన మాత్రం ఒక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా ఆసక్తికరంగా మారింది. ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ కు చేరుకుంటారు కేటీఆర్. సో కేటీఆర్ తెలంగాణ భవన్ చేరుకోగానే అక్కడ పెద్ద ఎత్తున హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి శ్రేణులను పెద్ద ఎత్తున తల్లి రావాలని చెప్పేసి ఇప్పటికే క్యాడర్ కు సందేశాలు ఇచ్చారు. ఒక పెద్ద భారీ కాన్వాయ్, పెద్ద ఎత్తున క్యాడర్ భారీ శ్రేణిగణంతో మొత్తంగా శ్రేణులతో ఏసీబీ ఆఫీస్ కు హాజరు కావాలని కేటీఆర్ డిసైడెడ్ గా తెలుస్తోంది. సో మొత్తంగా కేటీఆర్ విచారణ అక్కడ కొనసాగుతోంది. కేటీఆర్ విచారణలో ఏ ప్రశ్నలు ఇస్తారో అసలు కేటీఆర్ సంబంధించి ఎలా రియాక్ట్ అవుతారనేది ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎందుకంటే ఈ రెండవసారి ఏసీబీ ఎందుకు విచారణకు పిలిచింది అనేది మాత్రం ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో ఒకసారి ఏసీబీ విచారణకు హాజరైనటువంటి కేటీఆర్ తను చెప్పాల్సిందంతా చెప్పాను, ఇక ఇది కేవలం దీంట్లో ఎలాంటి అవినీతికి పాల్పడలేదు, ఇది కేవలం రాజకీయ కుట్రకోణంతో బీఆర్ఎస్ ను అలాగే వ్యక్తిగతంగా నా యొక్క ఇమేజ్ డ్యామేజ్ చేయడానికే కాంగ్రెస్ రేవంత్ సర్కార్ ఇలాంటి కుట్రలను చేస్తుందని చెప్పేసి ఇప్పటికే చాలా సార్లు కేటీఆర్ బహిరంగంగా చెప్పారు. సో దీంతో పాటుగా ఇటీవల కాలంలో 2-3 రోజుల క్రితం కూడా కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తారు. నా పైన ఏసీబీ విచారణ పేరుతో నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా, ఒకవేళ గనక నేను తప్పు చేస్తుంటే నేను లై డిటెక్టర్ టెస్ట్ కు నేను సిద్ధము. మరి అదే సందర్భంలో గతంలో ఓట్ నోట్ కేసు ఎదుర్కొన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఇట్లాంటి లై డిటెక్టర్ టెస్ట్ కు బహిరంగ సిద్ధమా అని చెప్పి సవాల్ విసిరారు. సో ఈ మొత్తంగా ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకుంటున్నారు. సో మొత్తంగా ఈ ఫార్ములా కేసు వ్యవహారం మాత్రం రాజకీయ వర్గాలు సంచలనంగా మారుతా ఉంది. ఎలాంటి మలుపులు తీసుకోబోతుందని చెప్పేసి అంతా ఆసక్తిగా ఎదురుస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్
రేవంత్ సర్కార్ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నది ఏంటంటే అనధికారికంగా నిబంధనలకు విరుద్ధంగా 100 కోట్లు అంటే ఇప్పుడు 50 కోట్లు గోల్మాల్ జరిగినది కాబట్టి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున మనీ అవకతవకలు జరిగాయి, డబ్బులు అవకతవకలు జరిగాయి, విదేశీ కంపెనీలకు పెట్టుబడులు పెట్టారు, విదేశీ కంపెనీలకు దారి మళ్ళీ అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపణ. దానిపైనే ఏసీబీ విచారణ చేస్తూ నిగ్గు తేల్చుతా ఉంది. ఖచ్చితంగా ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా తప్పు చేస్తే శిక్ష తప్పదని చెప్పి కాంగ్రెస్ వాదన. అదే సందర్భంలో బీఆర్ఎస్ నేతల వాదన ఏంటంటే కావలసిన టార్గెట్ గా బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలను టార్గెట్ చేసుకొని లేనిపోని కేసులు పెట్టి పార్టీని వ్యక్తిగతంగా నాయకుల ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకే ఇట్లాంటివన్నీ కుట్ర చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ వాదిస్తోంది. సో మొత్తంగా ఈ ఇద్దరి ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆరోపణలు ప్రత్యారోపణలు, అదే సందర్భంలో ఇప్పుడు కేసుల వ్యవహారం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో హీటును పెంచుతున్నాయని చెప్పవచ్చు. కాళేశ్వరం ముగిసింది, ఫార్ములా కేసు వ్యవహారం తెరపైకి రాబోతోంది. ఒకవైపు ఇది పక్కనే ఉంది, ఇది జరుగుతుండగానే మరోవైపు ప్రభాకర్ రావు చాలా రోజుల తర్వాత అమెరికా నుంచి ఇండియాకి వచ్చారు. గంటల తరబడి ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. సో మొత్తంగా కాళేశ్వరం, ఈ ఫార్ములా కేసు, ఫోన్ ట్యాపింగ్, ఈ 3 కేసులు ప్రధాన కేసులు ఒకదాని తర్వాత ఒకటి 1 by 1 వస్తుండడంతో బీఆర్ఎస్ వర్గాలకు టెన్షన్ నెలకొంది. ఈ మొత్తం కేసుల్లో ఎవరు ఎత్తుకోబోతున్నారు, ఎవరిని ఏం చేయబోతా ఉంది, అసలు కాంగ్రెస్ ఆలోచన అయ్యింది, రేవంత్ సర్కార్ ఆలోచన ఏందని చెప్పేసి ఒక టెన్షన్ నెలకొంది. ఏదైనా బీఆర్ఎస్ కీలక నేతలకు ఈ కేసులో ఇరికించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుందా అని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాల్లో ఒక ఆందోళన నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం తప్పు చేసిన వాళ్ళు ఎవరికైనా శిక్ష పడుతుంది, సో చట్టం తన ప్రకారం తన పని చేసుకోబోతుంది అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తా ఉంది. సో కాళేశ్వరం కమిషన్ సంబంధించి నెక్స్ట్ మంత్ నివేదిక ఇచ్చినట్టున్నారు. ఏసీబీ విచారణ తుదశకు జరుపుకోబోతున్నట్టున్నారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ కూడా కీలక దశకు చేరుకుందని చెప్తున్నారు. సో మొత్తంగా ఈ 3 కేసులు బీఆర్ఎస్ ను రాజకీయంగా ఏం చేయబోతున్నాయి అనేది మాత్రం ఇప్పుడు ఒక ఆసక్తిగా ఉంది. బీఆర్ఎస్ కు ఈ కేసుల వల్ల ఏమైనా ఇబ్బంది జరుగుతుందా, లేకుంటే పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ రాబోతుందా అనేది మాత్రం కాస్త ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. సో ఈ రోజు మాత్రం కేటీఆర్ ఏసీబీకి విచారణ హాజరవుతుండడంతో పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులు తెలంగాణ భవన్ చేరుకుని అక్కడి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. సునీత, అయితే రాధాకృష్ణ, ఈ రోజు విచారణకు సంబంధించి కేటీఆర్ సహకరిస్తారా? ఖచ్చితంగా గతంలో తాను చెప్పాల్సినంత చెప్పాను. ఇది ఈ ఫార్ములా కేసు వ్యవహారము ఇది కేవలం రాజకీయ కుట్రతో చేసింది. ఈ ఫార్ములా కేసు అనేది హైదరాబాద్ కు రావడం వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగింది, బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, 100 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సో మొత్తంగా కూడా హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడంలో ఈ ఫార్ములా కేసు అనేది ఒక తొలి అడుగు వేసింది. అలా సక్సెస్ అయ్యాము. సో మొత్తంగా ఇంత పేరు ప్రఖ్యాతలు తెచ్చినటువంటి ఈ ఫార్ములా కేసును కూడా బదనాం చేసి రాజకీయంగా వాడుకొని వ్యక్తిగతంగా పార్టీకి పక్కన పెడితే హైదరాబాద్ మొత్తంగా కూడా డ్యామేజ్ చేసే పరిస్థితి కనబడతా ఉంది. హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ చేసే పరిస్థితి అని చెప్పేసి కేటీఆర్ చేస్తున్నారు. అందులో ఒక నయా పైస కూడా అవినీతి జరగలేదు. ఇట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించి ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారమే అన్ని కూడా విదేశీ కంపెనీలకు కావచ్చు ఆ విదేశీ కంపెనీలకు డబ్బుల నిధుల మళ్లింపు జరిగింది. అదే సందర్భంలో ప్రతి ఒక్కరికి ఎవరికైతే కాంట్రాక్ట్ ఒప్పందాలు ఉన్నాయో అవన్నీ నిబంధనల మేరకే జరిగాయి. దాంట్లో ఎక్కడా కూడా అవినీతి గాని ఇతరత్ర జరగలేదు అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. సో ఈ రోజు విచారణలో కూడా కేటీఆర్ మరొకసారి అదే అంశాన్ని చెప్పే అవకాశం ఉంది. సో దీంతో పాటుగా ఈ ఫార్ములా వ్యవహారం తర్వాత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎంత పెరిగింది, సో మొత్తంగా దానికి ఎంత ఖర్చు పెట్టాము, దాని వల్ల వచ్చిన లాభాలని, ఇక్కడ వచ్చిన పెట్టుబడులన్నీ అని చెప్పేసి పూర్తి స్థాయిలో ఒక డేటాను కూడా ఏసీబీకి మరొకసారి ఇచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తా ఉంది. సో మొత్తంగా ఈ ఫార్ములా కేసు వ్యవహారంలో కేటీఆర్ చాలా క్లారిటీగా స్పష్టతగా తను చెప్పాల్సినంత ఇప్పటికీ చెప్పాను. సో ఇది మరోసారి పిలుస్తున్నాం కాబట్టి మళ్ళీ తాను చెప్పడానికి సిద్ధం. ఎన్నిసార్లు పిలిచినా నేను ఒక రాజకీయ నాయకుడుగా, ఒక ఆదర్శ నాయకుడుగా ఏ దర్యాప్తు సంస్థలు విచారణకు సంసిద్ధంగా ఉంటాను, పూర్తి స్థాయిలో సహకరిస్తాను. అదే సమయంలో రాజకీయంగా జరుగుతున్న కుట్రను కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎదుర్కొంటుంది అని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తున్నారు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.